రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు బృందాలుగా ఏర్పడి తనిఖీ నిర్వహిస్తున్నారు. అన్ని పాల పదార్థాల కేంద్రాల్లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్కు పంపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్తో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. రాజమండ్రి పాల కల్తీ సంఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో పాల యూనిట్లపైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో కర్నూలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ ఉన్నారు. సార్ చెప్పండి, తనిఖీలు ఏ విధంగా జరుగుతాయి? మాకు ఉన్నత అధికారులు కమిషనర్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ మంగళగిరి మరియు డైరెక్టర్ గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు మా కర్నూలు జిల్లాతో పాటు నంద్యాల జిల్లా అన్ని జిల్లాల్లో కూడా స్పెషల్ టీమ్స్ వెళ్ళి మిల్క్ శాంపుల్స్ మీద టెస్ట్ చేయడం జరుగుతుంది. అన్ని మిల్క్ సెంటర్లో కూడా మిల్క్ పార్లర్లో కూడా అన్ని మిల్క్ సెంటర్లో కూడా పాల తాలూకు నాణ్యతను ప్రమాణాలను ఒకసారి ప్రైమరీగా టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రైమరీలో భాగంగా లాక్టోమీటర్తో మనము మిల్క్ టెస్ట్ చేసినప్పుడు దాని రీడింగ్ 32 నుంచి 36 ఉండాలి. కొన్ని చోట్ల 30 ఉంటుంది, కొన్ని చోట్ల 15 ఉంటుంది. అంటే అందులో మిల్క్లో వాటర్ శాతం ఎక్కువగా కలుపుతున్నట్టుంది. ఈ ఎస్ఎస్ డైరీలో మిల్క్ శాతం 15% ఉన్నట్టు గమనించమైనది. ఇందులో వాటర్ ఎక్కువ కలిపి వీళ్ళు సేల్ చేస్తున్నారు. అట్లాగే మిల్క్లో స్టార్చ్ కలిపితే మనం ఏ విధంగా టెస్ట్ చేస్తామో అనేది ప్రైమరీగా మేము టెస్ట్ చేసి చెప్తున్నాము. అందులో 20 ml మిల్క్లో 2 ml ఐడిన్ కలిపితే అది మనం బ్లూ కలర్గా ఏం చేంజ్ అయితే స్టార్చ్ ఉన్నట్టు. స్టార్చ్ అంటే మైదా పిండి పదార్థము. అంటే వెండరు మిల్క్లో ఉన్న ఫ్యాట్ తీసేసి వాళ్ళు నొరగ రావడానికి, ఫ్యాట్ కంటెంట్స్ పెరగడానికి ఈ మైదా కలుపుతారు. అందువల్ల మైదా ఉంటే మాత్రం ఇమీడియట్గా నీలపు రంగు వస్తే మాత్రం అది మైదా ఉన్నట్టు. దాని ప్రకారంగా మేము చర్యలు తీసుకుంటాము. అయోడిన్ కలిపిన తర్వాత బ్రౌనిష్ వైట్ ఉంటే మాత్రం అది యాజ్ ఇట్ ఈజ్ కలర్, అందులో స్టార్చ్ లేనట్టు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మిల్క్లో యూరియా ఉందో లేదో టెస్ట్ చేస్తాము. ఒక టెస్ట్ ట్యూబ్లోకి మిల్క్ తీసుకొని దానిలో సోయాబీన్ పౌడర్ వేసి బాగా షేక్ చేసిన తర్వాత ఒక 5 minutes అందులో లెడ్ లిట్మస్ పేపర్ పెట్టి మనం అది చెక్ చేస్తాము. నీలపు రంగుగా రెడ్ లిట్మస్ రంగు మారితే మాత్రం అది అందులో యూరియా ఉన్నట్టు, అది కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా ప్రైమరీ టెస్టింగ్తో పాటు అందులో మిల్క్లో మైక్రోబయాలజీ టెస్టింగ్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్ వారు టెస్ట్ చేస్తారు. ఈ శాంపుల్స్ అన్నీ కూడా హైదరాబాద్ పంపిస్తాము. ఈరోజు మార్నింగ్ నుంచి ఆరోగ్య, అట్లాగే వల్లభ, అలాగే గాయత్రి ఈ మిల్క్ సెంటర్ల మీద దాడి చేసి ఆ శాంపుల్ తీయడం జరిగింది. ఈరోజు ఎస్ఎస్ మిల్క్ బూత్ మీద కూడా దాడి చేసి మిల్క్ శాంపుల్ కూడా తీయడం జరుగుతుంది. ఈరోజు 4 శాంపుల్స్ కర్నూలు జిల్లాలో తీయడం జరిగింది. అలాగే నంద్యాలలో 4 శాంపుల్ తీయడం జరిగింది. ఈ ల్యాబ్కి హైదరాబాద్ ల్యాబ్ పంపించి ఫుడ్ అనలిస్ట్ రిపోర్ట్ బట్టి మేము చర్యలు తీసుకుంటాము. ముందుగా ఈ ఫుడ్ అనలిస్ట్ రిపోర్టు సబ్ స్టాండర్డ్ వస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేస్తాము. అన్సేఫ్, ఇంజూరియస్ హెల్త్, ద మిల్క్ ఈజ్ అన్సేఫ్ అని వస్తే మనం జేఎఫ్సీఎం కోర్టులో ఫైల్ చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా చెప్పండి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు లాస్ట్ ఇయర్తో నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారు? కర్నూలు వరకు అయితే లాస్ట్ ఇయర్ 2024-25లో మిల్క్ ప్రోడక్ట్ సంబంధించిన 24 శాంపుల్ తీయడం జరిగింది. తీస్తే అందులో 4 కేసులు రావడం జరిగింది. ఆ 4 కేసులు కూడా మనం కేసు ఫైల్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2025-26 ఫిబ్రవరి వరకు మొత్తం 15 శాంపుల్ తీసినప్పుడు మిల్క్ ప్రొడక్ట్ సంబంధించిన 15 శాంపుల్ తీసినప్పుడు 3 కేసులు రావడం జరిగింది. అందులో అను మిల్క్ కురుమూరు వాళ్ళు మిల్క్ సబ్ స్టాండర్డ్ అని వచ్చింది. అది జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏదేమైనా ఇమీడియట్గా ల్యాబ్ రిపోర్ట్ బట్టి మేము తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. సార్, ఈ విధంగా ఈ కోర్టులు ఉంటాయి కదా, శిక్షలు ఎలా ఉంటాయి కల్తీ చేసిన వారిపైన? అన్సేఫ్, ఇంజూరియస్ హెల్త్ అని రిపోర్ట్ వస్తే మాత్రం ఇక్కడ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కేసు ఫైల్ చేసిన దగ్గర నుంచి 4 సంవత్సరాల వరకు కోర్టు చుట్టూ తిరిగి అక్కడ ఫైనల్గా అది హీరింగ్కి వచ్చినప్పుడు అది సెక్షన్ 59I ప్రకారంగా వాళ్ళు పనిష్మెంట్, ఈ సెక్షన్ అన్సేఫ్ ప్రకారంగా అయితే పనిష్మెంట్ 6 months కన్వెన్షను ప్లస్ 2 lakhs ఫైన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాలు ఏమైనా జరిగాయా ఈ జిల్లాలో? అక్కడ ఎమ్మగనూరులో జరిగింది. వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేశారు. ఎమ్మగనూరులో ఒక జేఎఫ్సీఎం కోర్టులో కేసు ఫైల్ అయింది, తర్వాత కన్వెన్షన్ అయింది. వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆదోని జిల్లా కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. తరచుగా ఇలాంటి నేరాలకే పాల్పడే వారికి ఎలాంటి శిక్షలు ఉండొచ్చు? ఇలాంటి నేరాలు పాల్పడే వాళ్ళకి క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇది అఫెన్స్, ఇది క్రిమినల్ అఫెన్స్. ఇటువంటి నేరాలు చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. అలాగే సబ్ స్టాండర్డ్ ఫుడ్ ఏమన్నా సబ్ స్టాండర్డ్ ఫుడ్ కూడా యాడ్ చేస్తే జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఫైల్ చేసినప్పుడు అక్కడ ఆయన
అప్ టు 5 lakhs వరకు ఫైన్ వేయడం జరుగుతుంది జాయింట్ కలెక్టర్ గారు. ఈ మధ్యనే ఎక్స్పైర్ ఫుడ్ ఐటమ్స్ ఏజెన్సీలో దొరికినప్పుడు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఫైన్ వేయడం జరిగింది. అలాగే మంత్రాలయం ప్రసాదం కూడా మొన్న సబ్ స్టాండర్డ్ ఫుడ్ కింద వచ్చింది. దానికి 25,000 ఫైన్ వేయడం జరిగింది. వాళ్ళు కూడా అమౌంట్ కట్టి ఇప్పుడు కలర్ లేకుండా ఫుడ్ ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రి ఘటన పునరావృతం కాకుండా అన్ని జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీ చేపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు నుంచి.